ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసేసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకుని ఉన్నది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టింది. అయ్యో నక్క బావా, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలోని మాంసం నువ్వు తినలేవు అంది తాబేలు. ఎందుకలా అందో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. నా శరీరం తీరే అంత. నక్క బావ, నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకు నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది తాబేలు. అసలే జిత్తుల మారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మినట్టే నమ్మి తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అంది. దాంతో నక్క కాలు రవ్వంత జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవిడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.